హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. రీసెంట్ గా ముంబైలో అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ మర్డర్ అటెంప్ట్ మీద కొత్త కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటవి, ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, సైఫ్ అలీ ఖాన్ మర్డర్ అటెంప్ట్ మీద డ్రైవర్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది వినిపిస్తుంది కథనాలు. అసలు ఏంటి సార్ అది? ఇంత బతికి ఇంటి వెనకాల సచ్చాడు అనే సామెత విన్నావా లేదా? విన్నాను సార్. ఆ సామెత లెక్క ఉంది వింటున్న కథనాలు. నిజానికి సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి మొత్తం అనేక ఇండస్ట్రీలో ఆయన నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకంటే ఒక మార్క్ ఉంది. అవును. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇటీవల దేవరాజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. అవును. తెలుగులో ఆయనకు అభిమానులు ఉన్నారు, బాలీవుడ్ లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అనేక ఇండస్ట్రీలో కూడా ఆయనకంటే ఒక మార్క్ ఉంది ఆయనకి. అవును సార్. సరే, ఆస్తుల రకంగా చూసినప్పుడు ఆయనకి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్నటువంటిది మనకు తెలియవచ్చిన సమాచారం. ఏ రకంగా చూసినా వెల్ సెటిల్డ్, మంచి పేరు ఉంది. కానీ ఆయన మీద మద్దతు జరిగింది. ఎవరు చేశారు? మొట్టమొదటిగా అందరూ అనుకుంది ఏంటంటే ఓ దొంగ చేశాడు అనుకుంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక నేషనల్ మీడియా కథనం ఏంటి అంటే, ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అంటే ఆ కథనం ప్రకారం, నా సొంత కవిత్వం కాదు, ఆ కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ తాగిన మైకంలో పిల్లగాళ్ళకి టేక్ కేర్ గా ఉన్న మహిళని కెదికే ప్రయత్నం చేశాడు. ఆమెను లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ఆమె తను ఇష్టపడే కార్ డ్రైవర్ కి మెసేజ్ రూపంలో పెట్టింది. ఎవరు ఆ కార్ డ్రైవరు? మళ్ళీ ఈ సైఫ్ అలీ ఖాన్ కార్ డ్రైవరే. ఆ సైఫ్ అలీ ఖాన్ కార్ డ్రైవర్ కి ఈ టేక్ కేర్ కి మధ్య లవ్ రిలేషన్ ఉందంట, ప్రేమబంధం ఉందంట. తర్వాత అందుకని ఆ మెసేజ్ పెట్టేసింది. మెసేజ్ పెట్టగానే అతను ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఏ రూమ్ లో టేక్ కేర్ ఉంటారు, ఏ రూమ్ లోకి వచ్చి ఇతను గెలుగుతారన్న విషయం పూర్తిగా కార్ డ్రైవర్కి ఐడియా ఉంటుంది. ఆ ఇంట్లో ఏంటి అని మొత్తం ఐడియా ఉంటుంది. అంటే ఆ ఇంట్లో పెత్తే కదా, ఆ ఇంట్లో కార్ డ్రైవరే కదా. సో అతనికి ఇల్లు మొత్తం ఐడియా ఉంటుంది. కాబట్టి వంట గదిలోకి పోయి చాకు తీసుకొచ్చేసి ఈ సైఫ్ అలీ ఖాన్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు, కత్తితో గాయపరిచాడు. తర్వాత వెంటనే అతనికి ఫైర్ ఎగ్జిట్ రూట్ తెలుసు కాబట్టి ఆ ఫైర్ ఎగ్జిట్ ద్వారా పోయాడు అనేటువంటి. ఇప్పుడు ఆ కథనంలో ఏంది, వచ్చేప్పుడు అతను వచ్చేటట్టు ఎలాంటి సీసీ కెమెరా ఫుటేజ్ లేదు. పోయేటప్పుడు మాత్రం ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎమర్జెన్సీ రూట్స్ నుంచి అతను వెళ్తున్నట్టు కొంత సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అంటే వెళ్తున్నట్టు ఉంది, వచ్చేటప్పుడు ఎందుకు లేదు అంటే ఆల్రెడీ అతను ఇంట్లో ఉండే వ్యక్తే కార్ డ్రైవర్. ఆ ఇంట్లో ఉండే వ్యక్తే కాబట్టి అతను వచ్చేటట్టు కొత్తగా ఏం లేదు. పోయేది మాత్రం దాంట్లో ఇరుక్కున్నాడు, అంటే సీసీ కెమెరా ఫుటేజ్ లో పడ్డాడు అనేటువంటిది ఇప్పుడు ఆ కారణం చెప్తున్న మాట. ఇదే నిజమైతే మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది వినడానికి. అగ్ర హీరోకి ఇప్పుడు సహజంగా మన అగ్ర హీరోలకి రిలేషన్స్ ఉంటాయి అనేది బయట రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఎవరితో ఉంటాయి అనేది రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. పలానా హీరోయిన్ తో ఉందాను, పలానా మోడల్ తో ఉందాను, పలానా ఇండస్ట్రీస్ తో ఉందాను, ఇలాంటివి ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఉండే ఒక మేడ్ తోనో, పని మనిషితోనో, టేక్ కేర్ తోనో, ఇలాంటి వాళ్ళతో ఉన్నాయి అని వినటం అనేటువంటిది నిజానికి కొంత ఇబ్బందికరమే. మరి ఇది నిజమా కాదా తెలియదు, కానీ ఈ ప్రచారం మాత్రం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం వస్తుంది, నేను డే 1 నుంచి ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నా. అతను బయట నుంచి వచ్చిన వ్యక్తి అయితే కాదు, ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి, లేదా ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి. ఆ ఇంట్లో ఉండేవాడని అయి ఉండాలి, ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, ఆ సెక్యూరిటీ ఎవరైతే పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయినా అయి ఉండాలి. ఎందుకంటే అంత ఈజీగా 12 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే మొత్తం 11th ఫ్లోర్ లో ఆయన ఉంటాడు. సీడర్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో బయట నుంచి వచ్చిన దొంగకి ఎట్లా తెలిసింది? ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉందో బయట నుంచి వచ్చిన దొంగకి ఎట్లా తెలిసింది? అందులో అంచెల సెక్యూరిటీ దాటుకొని, ఏది గేటు కార్ సెక్యూరిటీ ఉంటారు, ప్రతి పోరికి సెక్యూరిటీ ఉంటారు, మెట్ల కార్ సెక్యూరిటీ ఉంటారు, లిఫ్ట్ కార్ సెక్యూరిటీ ఉంటారు. తర్వాత మనకి సైఫ్ అలీ ఖాన్కి 2 ద్వారాలు ఉన్నాయంట ఇంటికి. ఆ 2 ద్వారాల కన్నా 2+2 గన్మెన్లు ఉంటారంట. అంటే మొత్తం 9 గన్మెన్లు ఎప్పుడు 24 hours ఉంటారు. బాడీ గార్డ్ ఎటువంటిదైనా కానీ ఒక డ్రైవర్ అంత ధైర్యం చేయగలుగుతాడా? ఆ పరిస్థితి అలాంటిది. అతను నచ్చని సన్నివేశాన్ని చూశాడు. అతను ఇష్టపడేటువంటి అమ్మాయిని ఇతను పట్టుకోపోయాడు, ఇంకేదో చేయబోయాడు. ఆ పరిస్థితిలో నేను దాడి చేస్తున్నా యజమానా, ఇంకోట వాడి స్థాయి పెద్దదా, హీరోనా, ఇంకోట ఎందుకు చూస్తాడు? ఆ పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితిలో దాడి చేసి ఉంటాడు అనేది ఆ కథనం యొక్క సారాంశం. అదే నిజమైతే అలాంటి సంఘటనలు గతంలో పెద్ద వీళ్ళ విషయంలో జరగలేదురే. కానీ సహజంగా ఒక మెంటల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ టైంలో అతను హీరోనా, అతను తోప తుడింగా, అతనితో పెట్టుకుంటే నా జీవితం ఏమైపోతుంది ఇవన్నీ ఆలోచించడు. నేను ఇష్టపడే అమ్మాయి మీద, నేను ఇష్టపడే వ్యక్తి మీద చేయేశాడు అన్నది ఒకటే మైండ్లోకి పోయింది.
అప్పుడు దాడి చేసే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు మరి వెహికల్ లో డ్రైవర్ తిను లేడు అయితే ఎస్ అక్క ఆ కథనం ప్రకారం హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు డ్రైవర్ లేడంట. అందుకనే ఏదో అంబులెన్స్ ఇంకేదో ప్రత్యేక వాహనం తెప్పించి ఆ వాహనంలో తీసుకెళ్లారు అనేటువంటిది మనకి వినపడుతున్నటువంటి సమాచారం. మామూలుగా అయితే వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి. అతను కూడా పర్సనల్ వెహికల్ డ్రైవర్ అంట. మామూలుగా అతను చాలా వెహికల్స్ ఉంటాయి, డ్రైవర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉండి ఉంటారు. కానీ పర్సనల్ డ్రైవర్ కాబట్టి అతన్ని ఇంట్లోనే ఒక రూమ్ లో పెట్టుకుని ఉన్నారు. మరి అతను ఇంట్లోనే ఉండి చేశాడా, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సినటువంటి అంశాలు. ఇదే నిజమైతే మాత్రం అరెస్ట్ అయితే చేశారా, డ్రైవర్ ని అరెస్ట్ చేశారా? ఇప్పటికీ నేను ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు. అతను విచారించి వెనక్కి పంపించారు. మరి అతను కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారా, అతను దొంగ అనుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడేమో కొత్త కొత్త ఆధారాలు వినపడుతున్నాయి కాబట్టి మరి కారు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా అంటే ఇప్పటి వరకైతే మనకి పలానోడు అని పోలీసులు అఫీషియల్ గా ప్రకటించింది, పలానోడు అరెస్ట్ చేసి ఇతరే చేశాడని చెప్పింది అయితే లేదు. ఇవన్నీ కూడా ఊహించడానికి ఉన్నటువంటి రూమర్స్ తప్ప ఇదే నిజమని కరెక్ట్ గా చెప్పడానికి లేదు. పోలీసులు నిర్ధారణ చేస్తే తప్ప. కానీ పోలీసుల నిర్ధారణ కూడా నిజమని నమ్మాలా నమ్మొద్దా అంటే అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే పెద్దోళ్ళ విషయంలో కేసులు ట్రైస్ ట్రాక్ పడతాయి. ఏదో ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టిస్తూ ఉంటారు. ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతాయి, పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. సరే బయటకు వస్తే పరువు పోతుంది, ఇష్యూని ఏదో ఒకరి మీద తోసేయాలి అని చెప్పేసి తోసేస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సైఫ్ అలీ ఖాన్ గారి? ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిరకడిగా ఉంది. అతనికి వెన్నెముకలో కత్తిపోట్లు పడ్డాయి. ఆ వెన్నెముకల్లో ఆ కత్తికి సంబంధించినటువంటి కొంత చివరి భాగం కూడా ఇరుక్కుపోతే దానికి కూడా సర్జరీ తీశారని పోలీసులు డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు హెల్త్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు, నిలకడిగా ఉందని. కాకపోతే మరి నిలకడిగా ఉన్న తర్వాత కూడా ఏదో బయట దేశాల నుంచి ప్రత్యేకించి లండన్ నుంచి ఏదో డాక్టర్స్ పిలిపిస్తున్నారు అని చెప్పేసి ఒక వెనుకడు ఉంది. మరి ఎందుకు పిలిపించాల్సి వచ్చిందంటే మళ్ళా బయటికి వాళ్ళే చెప్తుంది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ కావాలి, ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు బాగా చేయగలరు కాబట్టి వాళ్ళని పిలిపిస్తున్నాం అనేటువంటిది. ఎందుకంటే సినిమా సెలబ్రిటీ కదా, మెడ భాగంలో కత్తిపోటు ఉంది, ఆ మెడ భాగంలో కత్తిపోటు కనపడకుండా చేయాలి. సో కాబట్టి ఇంకెక్కడన్నా కత్తిపోట్లు ఉన్నాయో మరి తెలియదు. ఆ కత్తిపోట్లు కనపడకుండా క్లియర్ చేసేస్తే రేపు సినిమాలో నటించేటప్పుడు అది కనపడకుండా ఉండేటట్టు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు అనేటువంటిది. ఏదేమైనా అది ఇంటికి సంబంధించిన గొడవగానే తెలుస్తాం. బయట నుంచి ఒక దొంగ అయితే వచ్చి దొంగ మరి ఒకటి ఇంకొక అనుమానం ఉంది. ఇది నిజమని నమ్మటానికి కూడా దొంగ అని స్ప్రెడ్ చేశారు. అవును సార్, దొంగ అయితే కాదు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఒక దొంగ సరే బయట నుంచి వచ్చే ప్రొఫెషనల్ దొంగ అనుకో రమ్య, ఒకడే వస్తాడా, టీం వస్తాడా? సరే ఒకడే వచ్చాడు, పోనీ ఆ ఒకడు వచ్చేవాడు చిన్న కత్తి పట్టుకుని వస్తాడా, గన్ను పట్టుకుని వస్తాడు. అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లోకి రాగలిగేంత కెపాసిటీ ఉన్నాడు, అంత తెలివి ఉన్నాడు, ఎలా రావాలో తెలవగలిగినోడు గన్ను పట్టుకుని వస్తాడు. ఎందుకంటే ఇతని దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంటుంది, ఆటోమేటిక్ పర్మిషన్ తీసుకున్న లైసెన్స్డ్ గన్ ఉంటుంది. సో తన రెండు బాడీ గార్డ్ ఉంటారని తెలుసు, చుట్టూ సెక్యూరిటీ ఉంటుందని తెలుసు, పట్టుకుంటే ప్రాణాలకే ఇబ్బంది వస్తుందని తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని వస్తాడు, తుపాకు పట్టుకుని వస్తాడు. ఎందుకంటే ముంబైలో ఆ కల్చర్ కూడా ఉంది, తుపాకులు పట్టుకుని చేసే కల్చర్ కూడా ఉంది. అదే ఏరియాలో మొన్న మధ్య ఎమ్మెల్యేని కూడా చంపేశారు, బాబా సిద్దికి టెర్రరిస్టులు. సో కాబట్టి వాళ్ళకు క్లియర్ ఇండికేషన్ ఉంటుంది, తుపాకు ప్రొఫెషనల్ దొంగ తుపాకు పట్టుకుని వస్తాడు. రెండోది ఎంత ప్రొఫెషనల్ దొంగ అయినా అతని మొత్తం ఇంట్లో ఎక్కడ ఉంటారు, ఏ రూమ్ లో పిల్లగాళ్ళు ఉంటారు, ఏ రూమ్ లో టేక్ కేర్ ఉంటారు, ఏ రూమ్ లో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, ఇవన్నీ ఎట్లా తెలుసు? మొత్తం 4 ఫ్లోర్ బిల్డింగ్ వాటిదేనంట, సైఫ్ అలీ ఖాన్ దేనంట, ఆయనదేనంట. మరి ఆయన ఏ పర్టికులర్ ఫ్లోర్ లో ఉంటాడు, ఏ పర్టికులర్ రూమ్ లో ఉంటాడు, పిల్లలు ఏ రూమ్ లో పండుకుంటారు, ఇవన్నీ ఎలా తెలిసే అవకాశం ఉంటుంది? కాబట్టి ఇది దొంగ అనేది నమ్మటానికి అవకాశం లేదు. నేను మొదటి రోజు చెప్తా ఉన్నాను, ఏదో ఆ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఆ ఇంట్లో ఏదో గొడవతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనే తప్ప ఇదో దొంగ బయట నుంచి వచ్చినోడు చేసిన పని కాదు. బయట నుంచి వచ్చేవాళ్ళు అంత ఈజీగా వచ్చే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి 2:30 గంటల టైంలో మూసున్న తలుపులు తెరుచుకొని మూసున్న గేట్ అని తోసుకొని సెక్యూరిటీ కళ్ళు కప్పి సీసీ కెమెరాలని కళ్ళు కప్పి లోపలికి వచ్చి దొంగతనం చేసుకోబోయి దొంగతనాన్ని అడ్డుకుంటే పని మనిషిని తిట్టి ఆ పని మనిషిని తిడతంటే వస్తే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసి మళ్ళీ అంతసేపుగా బారిపోయి నమ్మడానికి అసలు ఇంపాసిబుల్.